చాలా మంది పిల్లలేక బాధపడే వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అవ్వాలి, మేము న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కావాలంటే ఏమి చేయాలి, ఫుడ్ లో ఏదైనా ఇంప్రూవ్ చేయాలా, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలా, లేదంటే ఎప్పుడు కలవాలి, ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. సో నేను మీకు ఈ అన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ పేషెంట్స్ అడిగేది ఫుడ్డే. ఆఫ్ కోర్స్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీలో కొంతవరకు సబ్ఫర్టిలిటీ ఉంటుంది. అసలు లావుగున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాదన్నాను, బట్ ప్రెగ్నెన్సీ కాలేదంటే కొంచెం వెయిట్ తగ్గాలి, అది ఇంపార్టెంట్. ఫుడ్ ఎలా అంటే కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎలా అంటే నేను చాలా మంది ఇలా టైం టేబుల్ గా అంటారు, ఐ డోంట్ టెల్ లైక్ దట్. మంచి హెల్తీ ఫుడ్ డైలీ 2 హెల్తీ మీల్, 1 టేస్టీ మీల్. 2 హెల్తీ మీల్ అంటే వెజిటబుల్స్, ఆల్ కలర్ఫుల్ వెజిటబుల్స్, కొంతవరకు ప్రోటీన్ మంచిగా ఎక్కువ తినొచ్చు, ఎగ్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఫస్ట్, అది అబౌట్ ఫుడ్. ఎక్సర్సైజ్ ఆఫ్ కోర్స్ అట్లీస్ట్ ఒక 20 minutes ఆల్టర్నేట్ డేస్ వాకింగ్ చేయండి. ఏం జిమ్ ఓకే, ఇఫ్ యూ గో ఇట్స్ గుడ్, బట్ అట్లీస్ట్ వాకింగ్. బాడీలో మూమెంట్స్ అవుతా ఉంటాయండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మీరు గమనిస్తే ఆల్ స్పోర్ట్స్ పీపుల్ న్యాచురల్ ఫర్టిలిటీ హై ఛాన్స్ అనమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్. థర్డ్ ఏంటంటే చాలా మంది న్యాచురల్ కావాలంటే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుందని చాలా అడుగుతారు. దీని గురించి కూడా చెప్తా. సో ఇది గర్భాశయం లేడీస్ కి, ఇది భూమి అన్నమాట. బేబీ అనేది 9 months ఈ భూమిలో పెరుగుతుంది. ఇది అండాశయం. ఈ అండాశయం నుంచి ఎవ్రీ మంత్ ఒక 12th or 14th డే విడుదలై ఈ ట్యూబ్స్ లో వెళ్తాయి. ఈ ట్యూబ్స్ లో వెళ్ళినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే 40 million స్పర్మ్స్ ఈ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. స్పర్మ్ అనేది 5 days ఉంటుంది లేడీస్ యూట్రస్ లో. సో ఇలా మెల్లగా వెళ్ళి ఈ ట్యూబ్స్ లో వెళ్ళి ఆ ఎగ్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది. అది ఓవ్యులేషన్ టైంలో ఫర్టిలైజేషన్ అవుతుంది. దాని తర్వాత 5-6 days లో వచ్చి అతుక్కుంటుంది గర్భాశయంలో. అతుక్కుని 9 months పెరిగి డెలివరీ అవుతుంది. సో ఇప్పుడు ఈ అండాలు విడుదల అయ్యేది యూజువలీ 12th డే అన్నమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ 8th to 18th డే వీక్లీ ట్వైస్ న్యాచురల్ గా ట్రై చేస్తే ఓవ్యులేషన్ టైంలో కలుస్తారు. స్పర్మ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై. బట్ స్టడీస్ ఏం చెప్తుందంటే ఇవన్నీ పట్టించుకోకండి, ఫ్లోలో వీక్లీ ట్వైస్ న్యాచురల్ గా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకుంటే స్ట్రెస్ వల్ల ఎగ్ విడుదల అవ్వదు, హస్బెండ్ స్పర్మ్ ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది, ఇరెక్షన్ ప్రాబ్లం. సో ఫ్లోలో హ్యాపీగా హెల్తీగా వీక్లీ ట్వైస్ ట్రై చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. థ్యాంక్ యూ.